అందరికీ సమస్య అనే చెప్పాలి. కొందరికి చాలా మంచి జరుగుతుంది, కానీ చాలామందికి ఏంటంటే వాళ్ళు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలి అంటే చాలామంది అడ్డు చెప్తూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు. మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. ఓం అమ్మవారు కనకదుర్గ కాళికాదేవి, ఓం శక్తి ఆదిశక్తి. అమ్మ, మనిషికి మొదటగా పుట్టేది, మనిషి జన్మించిన తర్వాత బాల్యం నుంచి యుక్త వయసు వస్తుంది. ఈ యుక్త వయసు వచ్చిన తర్వాత మనిషి ఒక వయసుకు వచ్చిన తర్వాత తనలో ఒక చిన్న కోరిక కలుగుతుంది. దాన్నే ప్రేమ. ప్రేమ అనే 2 అక్షరాలు చాలా విలువైనవి. ఆ ప్రేమ అనే పదానికి వీళ్ళు ఒక పునాది వేసుకుంటారన్నమాట. తన మనసులో మొట్టమొదటిగా చూసిన ఒక స్త్రీని కావచ్చు, లేకుంటే తనతో మాట్లాడిన స్త్రీ కావచ్చు, లేదా తనతో మాట్లాడిన పురుషుడు కావచ్చు, తనతో కలిసి తిరుగుతున్న పురుషుడు కావచ్చు. ప్రేమ పుట్టడానికి అది ఎక్కడి నుంచైనా పుట్టవచ్చు. అది వన్ సైడ్ నుంచే పుట్టాలని లేదు, అవతల వాళ్ళ నుంచి పుట్టవచ్చు, యువతల వాళ్ళ నుంచి పుట్టవచ్చు. ఆ ప్రేమ విలువ అది ఎలాంటిదంటే అది గట్టిగా నిలబడుతుంది. అది ఎవరినైనా ఎదిరించేంత శక్తి దానికి ఉంది. అప్పుడు వాళ్ళ మనసులో ఏం జరుగుతుందంటే, ఆ అమ్మాయిలో కలిగిన కానీ ఈ అబ్బాయిలో కలిగిన లక్షణాలు ఏమిటంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాన్ని చూడరు, తన ముఖంలో ఉన్న కళాంశాన్ని చూస్తారు. ఆ తర్వాత తనలో మాట్లాడే ప్రతి ఒక్క మాటలో, అతనిలో మనసులో ఏదో ఒక విషయంలో అతను నాకు దగ్గర అవుతే ఆ సమస్యను నేను తీర్చుకోవచ్చు, అతనికి నేను దగ్గర అవుతే నా సమస్య పరిష్కారం కావచ్చు అనే ఒక సమస్య ఈ ప్రేమ కలిగిన వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. అటువంటి వాళ్ళు కొంతమంది ఆ ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళు కూడా బెదిరించి, పెద్దలు చెప్పిన మాట కూడా వినకోకుండా దాని గురించి దూరంగా వెళ్ళి కూడా వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు పెద్దల్ని ఎదిరించి. కొంతమంది ఇట్లా ప్రేమిస్తూ వాళ్ళ మనసులో నలిగిపోతూ వాళ్ళు కలవకుండా, పెద్దల మాటలకి వాళ్ళు జవిదాటిపోకుండా, వాళ్ళ మాటని ఖండించకుండా ఇట్లా బాధపడుతూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి వాళ్ళే శిక్ష విధించుకుంటుంటారు. కొంతమంది ఆత్మహత్యలు, కొంతమంది డిసైడ్ అయిపోతారు, ఇక నాకు వీడి తప్ప వాడికి, ఆ అమ్మాయి తప్ప వాడు తప్ప నాకు వేరే పెళ్లి వద్దు, వేరే వ్యక్తి వద్దు అన్నట్టుగా కొంతమంది నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది అయితే సాగుకు సిద్ధమైపోతారు. కొంతమంది అయితే ఎవరినైనా సరే ఎదిరించేసి నేను వెళ్ళిపోతాను, దేనికైనా సిద్ధమే అనుకున్నట్టుగా అటు ఆడవాళ్ళ దాంట్లోనూ ఇటు పురుషుల దాంట్లోనూ కంపల్సరీగా ఉంది. అయితే దీన్ని కొంతమంది చొమ్ము చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రేమను అడ్డం పెట్టుకున్నారు. ఎలా ఉన్నారంటే వాడు అవసరం తీరేంత వరకే తనతో నటిస్తామంటాం, ఆలోచిస్తుంటారు. నటించేవాడినైనా నమ్మచ్చు కానీ జీవించేవాడిని నమ్మకూడదు. నటన వేరు, అది కళ్ళ ముందు కనబడేది. జీవించడం వాడు ఆత్మలో పెట్టుకున్న కుళ్ళు ప్రక్రియతో కూడుకుంటుంది. అంటే తనకి ఎట్లయినా దగ్గర కావాలి, తనతో ఏదైనా సరే ఏవో ఒక వైవాహిక ఒక సంబంధాన్ని పెట్టుకోవాలి, దాని తర్వాత దాని అవసరం తీరిపోయిన తర్వాత వాడి అవసరం తీరిపోయిన తర్వాత దూరం చేసుకోవాలనే ఒక ప్రక్రియ అది ఇరు వర్గాల్లోనూ ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఇబ్బంది పెట్టడము, అవతల వ్యక్తి సాగుదాకు వచ్చేటానికి చేయడము, లేదంటే నువ్వు ఇంత కట్నం ఇస్తేనే దాన్ని నేను చేసుకుంటా, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, లేదంటే వేరే మ్యారేజ్ చూస్తున్నట్టున్నారు అనే ఒక ఆలోచనలు కూడా ఎక్కువగా ఈ దాంట్లో కలుగుతుంటాయి ఇప్పుడున్న యూత్ జనరేషన్. అదేవిధంగా ఈ ప్రేమ విలువ తెలుసుకున్న వాడైతే మాత్రానికి వాడు లాస్ట్ వరకు దాన్ని పోరాడి సాధించాలని కఠినంగా నిలబడతాడు. దానికి ఆ తరపున వాళ్ళు ఒప్పుకోరు, అబ్బాయి తరపున వాళ్ళు ఒప్పుకున్నా అమ్మాయి తరపున వాళ్ళు ఒప్పుకోరు. అలాగే కొంతమంది ఆ తరపు ఒప్పుకున్నా ఈ తరపు కూడా ఒప్పుకోరు. అలా ఒప్పుకోకుండా ఉండేదాని వల్ల వీళ్ళు దూరం అయిపోయి వేరే పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళలో సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఒక అనుమానం అనే ఒక పెద్ద దరిద్రం అనేది చేరుకుంటుంది వీళ్ళకి. ఎందువల్ల చేరుకుంటుంది? తనకి మనసు లేకోకుండా మనసు ఒకటి దగ్గర పెట్టుకొని శరీరాన్ని ఒకటి ప్రయత్నం చేస్తే ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ చాలా వరకు కుంగిపోతుంటాడు. ఆ ప్రక్రియ తెలియకుండానే వాడికి అనుమానం రావడమో లేకపోతే ఆవిడికి అనుమానం రావడమో ఇలా జరిగి చిన్నది పోయి పెద్దదైపోయి ఆ సమస్యలు వాళ్ళు దూరం అయిపోయే కాడికి వస్తుంది. కొంతమంది అయితే పెళ్లి చేసుకుంటారు, పెద్దల మాటను గౌరవించి మర్యాదించి, ఆ అమ్మాయి అయితేనే నీ లైఫ్కి సెట్ అవుతుంది, ఆ అమ్మాయి ద్వారాగా నీ జీవితం నిలబడుతుంది, లేదా ఈ అబ్బాయి ద్వారాగా నీ జీవితానికి మంచి దారి కనబడుతుంది, నీ భవిష్యత్తులో ఎటువంటి చెడు మార్గం ఉండదు అని పెద్దలను కూడా వాళ్ళ సంబంధాలు వచ్చేదాన్ని ఆలోచించి బంధువర్గాన్ని కూడా దూరం చేసుకొని దూర బంధుత్వాన్ని కలుపుకుంటారు. ఎందువల్ల వాళ్ళు మంచిగా ఉండాలనే ఒక
సంతానము, కుటుంబము అన్ని భాగ్యాలు కలుగుతాయి. ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా మనవాడు మనది అనే ఒక సమస్య అనేది ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు సమర్థించుకొని పోతారని ఒక సమస్య ఈ పెళ్ళైన వాళ్ళకు ఉంటుందన్నమాట. అది కొంతమంది దూరంగా పెళ్ళైన వాళ్ళకి. మరి ప్రేమ, పెళ్లి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటి పరిష్కారాలు? కంపల్సరీగా వాళ్ళకి తగినట్టుగా ఆ పరిష్కారము, ఈ ప్రేమించి ఇబ్బంది పడే వాళ్ళకి తగినట్టుగా ఆ ప్రేమను వాళ్ళు ఇరు వర్గాలు ఇష్టపడే మాదిరిగా నేను చేయగలుగుతాను. తర్వాత వాళ్ళిద్దరు ఇష్టపడి సంతోషంగా ఉండి పెద్దలను కూడా ఒప్పించేటట్టుగా చేసేటట్టుగా దాన్ని చేయగలుగుతాను. అదేవిధంగా ఈ పెళ్లి కార్యక్రమం కాకోకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సంబంధాలు చూస్తుంటారు, పెద్ద పెద్ద సంబంధాలు. కొంతమంది అయితే నాకు ఎన్ఆర్ఐ సంబంధం వస్తేనే బాగుంటుందని అట్లా ఆలోచించేవాళ్ళు. కొంతమంది అయితే లైఫే సెటిల్ అయిపోవాలి, ఇక మనం బయటికి రాకూడదు అనేటట్టుగా ఆలోచించేవాళ్ళు. మన పెళ్లిలో కానీ ప్రేమలో కానీ చూడాల్సింది ధనము, ధాన్యము కాదు. ఆ మనిషిలో గుణాన్ని గుర్తించాలి, దాని లక్షణాలు గుర్తించాలి, దాని మాట తీరు. రేపు 3 తరాల వరకు, నీ తరం దాటితే 3 తరాలు ఉంటాయి. ఆ 3 తరాల వరకు ఆ కుటుంబంలో పలాని ఆవిడ, పలాని మగ వ్యక్తి, వీళ్ళు మంచివాళ్ళు అనే ఒక నామకార్థాన్ని నిలబెట్టుకునేదే ఆ పెళ్లి ప్రేమ అనే ప్రక్రియ. దీనికి వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా ఉంటేనే కంపల్సరిగా దానికి తగినట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ సంబంధాలు నిలబడతాయి. ఇప్పుడు అలా లేనందువల్ల వీళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయిపోవడము, పెళ్లి చేసుకున్న వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళకు కలక్కోకుండా పోవడము, అభిమానాలు లేకుండా ఏదో ఒక సాకుతో ఇబ్బందులతో దూరం అయిపోవడము, లేదు పక్కన వాళ్ళు చెప్పించడం, నువ్వు అమ్మాయిని చేసుకోకుండా ఈ అమ్మాయిని చేసుకుని ఉండుంటే ఖచ్చితంగా నీ లైఫ్ సెటిల్ అయ్యేది, లేదు నువ్వు అబ్బాయి నా మాట కాదని నువ్వు చేసుకున్నావు, ఈరోజు నువ్వు అనిపించే తీరాలి. ఇలాంటి ఇబ్బందులతో కొంతమంది జాబులు చేసుకునే వాళ్ళు, కొన్ని పనులు చేసుకునే వాళ్ళు చాలా వరకు హింస బాధలు పడుతున్నారు. వాళ్ళ వేదనలు చెప్పుకుంటానికి, వర్ణించడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే నిత్యము వేదనే వాళ్ళకి. ఆహారం తిన్నా, ఒక పని మీద చేసినా వాళ్ళ మైండ్ వాళ్ళకి పనిచేయదు. వాళ్ళు ఇక ఎవరు చెప్పినా కూడా వినే స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే నన్ను మోసం చేశాడే, నన్ను ఇబ్బంది పెట్టాడే, ఈ విధంగా వాళ్ళు ఆలోచించాలి. మరి వాడిని నేను చేరుకునేది ఏ విధంగా, వాడు నాకు సొంతమయ్యేది ఏ విధంగా, మీ ఇద్దరం కలిసి బతికేది ఎట్లాగా అనే ఒక ఆలోచనలోనే కొంతమంది. అదే ఇంట్లో వాళ్ళిద్దరిని ఎడగొట్టాలి ఎట్లా, అది ఆలోచన పెట్టుకొని ఏ విధంగా వస్తుంది మన దగ్గరికి, అది రాకోకుండా మన అబ్బాయి మన మాట వినేటట్టుగా దాన్ని చేసుకోవాలి అనేది కొంతమంది. ఇట్లా కొంతమంది ప్రేమ, పెళ్ళి, ఈ వివాహాల వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ, ప్రాణాలు కోల్పోతూ, మనశ్శాంతిని కోల్పోతూ, ఇంట్లో పెద్దల్ని ఏడిపిస్తూ, వాళ్ళ జీవితాలని, వాళ్ళ మనసులను అర్థం చేసుకోకుండా వాళ్ళ లైఫ్లో 0 అనే పర్సన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. అప్పుడు వాళ్ళ ఎదుగుదలకి చాలా వరకు ఆటంకం. రేపు నీ నుంచి ఆ ఇంట్లో ఉన్న ఇంకో బిడ్డ మీద ఆ ఎఫెక్ట్ పడకూడదు, సంబంధాలు కూడా రావు. ఇప్పుడు ఈ బిడ్డ ఈ తప్పు చేసిందిరా అంటే నెక్స్ట్ ఉన్న బిడ్డకి ఇంకొకటి సంబంధం రావాలంటే వీళ్ళ క్యారెక్టర్ని గురించి ఆలోచిస్తారు, తల్లిదండ్రుల గురించి ఆలోచించరు. వీళ్ళు ఈ విధంగా ఉన్నారని, లేదు వాళ్ళ పెంపకం ఈ విధంగా ఉందని. ఇట్లా కొంతమంది చాలామంది ప్రేమ పెళ్లితో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళకైతే మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఈ ప్రేమలో కానీ ఈ పెళ్లిలో కానీ ఏ సమస్య ఉన్నా ఒక్కసారి నేను కన్సల్ట్ అయితే దానికి తగినట్టుగా నేను కంపల్సరీగా పరిష్కారం చేసి, దానికి తగినట్టుగా మీకు మీ కుటుంబాలను నిలబడే మార్గం ప్రకారం చేసి, భార్య భర్తలను దగ్గర అయ్యేటట్టుగా, మీ ప్రేమ పెళ్లిళ్ళు జరిగేటట్టుగా, మీకు కళ్యాణంలో ఎటువంటి లోటు లేకుండా మీకు అన్ని విధాలుగా నేను పరిష్కారం చేస్తాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.